అందరు బాగున్నారా? వెరీ గుడ్, నేను కూడా బాగున్నాను. ఈరోజు మనము 5వ తరగతిలోని సాలార్జంగ్ మ్యూజియం 3వ పాఠం గురించి మనం ఈరోజు తెలుసుకుందామమ్మా. అందరు కూడా పేజీ నెంబర్ 39 తీయండి. పేజీ నెంబర్ 39 తీసారమ్మా. పేజ్ నెంబర్ 39. పాఠం పేరు సాలార్జంగ్ మ్యూజియం. పాఠం పేరేంటమ్మా? సాలార్జంగ్ మ్యూజియం. 5వ తరగతిలోని 3వ పాఠము సాలార్జంగ్ మ్యూజియం. ఇక్కడ చూడండి, అందరూ బొమ్మను చూడండి, ఆలోచించి మాట్లాడండి. బొమ్మను చూడండి, ఆలోచించి మాట్లాడండి అని ఉంది. ఏమంటారమ్మా? బొమ్మను చూడండి, ఆలోచించి మాట్లాడండి. ఇక్కడ ఈ బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయి మనకి? జిరాఫీ ఉంది, ఏనుగు ఉంది. ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళి ఏం చూస్తున్నారు? ఇక్కడ పేరు ఏం కనిపిస్తుంది మీకు? ఏమని పేరు రాస్తుంది? ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, ఆ బోర్డు పైన ఏం పేరు చెప్పండి? జంతు ప్రదర్శనశాల. ఏమంటుందమ్మా? ఆ బోర్డు పైన ఏమని రాస్తుంది? జంతు ప్రదర్శనశాల. మన పాఠం పేరేంటి? సాలార్జంగ్ మ్యూజియం. సాలార్జంగ్ వస్తు, మ్యూజియం ప్రదర్శనశాల, వస్తు ప్రదర్శనశాల. సాలార్జంగ్ మ్యూజియం అంటే ఏంటమ్మా? వస్తు ప్రదర్శనశాల అని అర్థము. అయితే ఈ జంతువులన్నీ ఎక్కడ ఉన్నాయి? జంతు ప్రదర్శనశాలలో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? జంతు ప్రదర్శనశాలలో ఉన్నాయి. ఇక్కడ ఇంకా మనకి ఏం కనిపిస్తున్నాయి? చూడండి, ఇక్కడ ఏనుగు చుట్టూ కూడా ఒక కంచె వేశారు. చూడండి, ఆ కంచె ఎందుకు వేశారు? ఆ ఏనుగు ఎక్కడికి బయటకు రాకుండా జాగ్రత్తగా కంచె వేసి పెట్టారు. అలాగే జిరాఫీ కూడా చూడండి, జిరాఫీ కూడా కంచె వేశారు కదా. ఎందుకు వేశారు? అది అటు ఇటు ఎటు వెళ్ళకుండా జాగ్రత్తగా కంచె వేసి ఉంచారు అంత లోపల. అవునా? అవి అడవి జంతువులు కదమ్మా, బయటకు స్వేచ్ఛ తిరుగుతాయా? తిరగలేవు కదా. అందుకని వాటిని భద్రంగా ఇట్లా కంచె వేసి ఈ విధంగా ఉంచారు ఈ జంతువులని. చూడండి, ఇక్కడ ఒక పాప ఏం చేస్తుంది? తను తెచ్చుకున్నటువంటి టిఫిన్ ఏనుగు పెడుతుంది కదా, కనిపిస్తుందా? చూస్తారు అందరూ. ఇంకా ఇక్కడ ముగ్గురు చూడండి, చెట్లను గమనిస్తున్నారు. చుట్టుపక్కల ఇంకేమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఆ పిల్లలు గమనిస్తున్నారు. ఇక్కడ చెట్లు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8. మనకు ఈ బొమ్మలో పెద్ద పెద్ద చెట్లు 8 కనిపిస్తున్నాయి. అవునా? ఇక్కడ పిల్లలు ఎంతమంది ఉన్నారు? లెక్క పెట్టండి అందరు కూడా. 1 2 3 4 5 6 7. 7 మంది పిల్లలు ఉన్నారు కదా, 7 ఉన్నారు కదా ఇక్కడ. చూడండి, ఇక్కడ నీళ్లు పోతున్నాయి. చూడండి, కనిపిస్తున్నాయి నీళ్లు. ఆ నీళ్ళని కూడా దాని చుట్టూ కంచె వేశారు. ఎందుకు వేశారు? ఆ నీళ్లు ఎటు అటు ఇటు వెళ్ళకుండా దారి అట్లనే వెళ్ళడానికి కంచె వేశారు. గమనించారు మీరు? ఇక్కడ చూడండి, ప్రశ్నలకు జవాబులు చెప్పండి. ప్రశ్నలకు జవాబులు చెప్పండి. బొమ్మ చూడండి, ఏం జరుగుతుందో చెప్పండి. బొమ్మ చూడండి, ఏం జరుగుతుందో చెప్పండి. ఇక్కడ బొమ్మలోని పిల్లలందరూ ఏం చూస్తున్నారు? జంతు ప్రదర్శనశాలకు వెళ్ళి ఆ జంతువులని చూస్తున్నారు. అవునా? తర్వాత ప్రశ్న చూడండి, బొమ్మలో వివిధ జంతువులు ఏమేమి మాట్లాడుతున్నాయో ఊహించి చెప్పండి అంటారు. బొమ్మలో జంతువులు ఏమని మాట్లాడుకుంటున్నాయో ఊహించి చెప్పమంటున్నాడు. అయితే చెప్తాను వినండి. ఏమనుకుంటున్నాయి? ఇప్పుడు పిల్లలు కూడా మనం కూడా స్వేచ్ఛగా వెళ్ళి అక్కడ జంతువుల్ని చూస్తున్నాం. అవునా? అప్పుడు ఆ జంతువులు ఏమనుకుంటున్నాయి? అబ్బా, వీళ్ళలాగా మనం కూడా స్వేచ్ఛగా ఈ విధంగా ఎప్పుడు తిరుగుతామో ఏమో, వీళ్ళు మనల్ని స్వేచ్ఛగా వచ్చి చూస్తున్నారు, మనం కూడా ఆ విధంగా వెళ్తే ఎంత బాగుంటది అని అవి అనుకుంటున్నాయి. అర్థమవుతుందమ్మా? తర్వాత 3వ చూడండి, జంతు ప్రదర్శనశాలలో ఇంకా ఏమేమి ఉంటాయి? ఇక్కడ ఏమంటున్నాడు? జంతు ప్రదర్శనశాలలో ఇంకా ఏమేమి జంతువులు ఉంటాయి? కానీ ఏనుగు, జిరాఫీ మాత్రం 2 జంతువులు ఉంటాయి. జంతు ప్రదర్శనశాలలో చాలా ఉంటాయి. సింహాలు, పులులు, చిరుతపులి, ఏనుగు వంటిలు ఉంటాయి కదా. చాలా కట్ట మృగాలు కూడా ఉంటాయి కదా, హిప్పోపటమస్ అవన్నీ ఉంటాయి కదా. రకరకాల జంతువులు ఉంటాయి. అవునా? 2 మాత్రం ఉంటాయా? అనేక రకమైనటువంటి కూడా
మ్యూజియంకు అందులో భద్రపరిచే వస్తువులను వాటి ప్రశస్తాన్ని ఉద్దేశాన్ని పిల్లలకి తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. ఏమని చెప్తున్నారు? మ్యూజియం అంటే ఏం చెప్పాను? ప్రదర్శనశాల. చెప్పాను కదమ్మా, మ్యూజియం అంటే ఏంటి? ప్రదర్శనశాల. అందులో భద్రపరిచినటువంటి వస్తువుల ప్రశస్త్యాన్ని అంటే గొప్పతనాన్ని తెలపడమే. ఎవరు తెలపడానికి? పిల్లలకి తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము అని చెప్తున్నాడు. అయితే మనం పాఠం చదువుదామా? ఇది చూడండి, పేరు తిప్పండి అందరూ కూడా. సాలార్జంగ్ మ్యూజియం అంటే ఏమని చెప్పాను మీకు? వస్తు ప్రదర్శనశాల అని చెప్పాను కదమ్మా. ఇప్పుడు అందరు కూడా పేజీ నెంబర్ 40 తీయండి. పేజీ నెంబర్ 40 తీసారా? ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను రోజు డైరీ రాస్తా. నేను రోజు డైరీ రాస్తా. రాసింది చాలా ప్రత్యేకమైనది. ఈ రోజు నేను రాసింది చాలా ప్రత్యేకమైనది. నాకు రోజు డైరీ రాసే అలవాటు ఉంది. డైరీ అంటే ఏంటి? దినచర్య పుస్తకం అంటారు. డైరీ అంటే ఏంటి? దినచర్య పుస్తకము. నేను ఈ రోజు రాసినటువంటి ముఖ్య అంశాలు కూడా చాలా ముఖ్యమైనవి. చాలా ముఖ్యమైనవి అని చెప్తున్నా చూడు. నేను మళ్ళా చదువుకునేటందుకు ఉపయోగపడే పేజీలు. నేను మళ్ళీ చదువుకునేటందుకు ఉపయోగపడేటువంటి పేజీలు అని చెప్తున్నాడు చూడండి. ఇవి నాకు బాగా నచ్చినాయి. నేను రాసినటువంటి ముఖ్య అంశాలు కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. ఎప్పటికీ మర్చిపోలేని ఆనందాన్ని ఇచ్చినాయి. అంశాలు అనేటువంటివి అతను డైరీలో రాస్తున్నాడు కదా, అవి ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి ముఖ్యమైన అంశాలు. చాలా ఆనందం కూడా కలిగేసినాయి అంట. ఆ పేజీలో నేను ఏమి రాశానో అవి అంత ఎందుకు నాకు నచ్చాయో చదివితే మీకే తెలుస్తుందని చెప్తున్నాడు. మన పాఠం చదువుదాం పిల్లలు. చూడండి అందరు కూడా. ఇక్కడ తేదీ ఇచ్చాడు చూడండి. 27/12 నెల 2014 శనివారము. ఏమనుంది? 27వ తారీఖు 12వ నెల 2014 వారము శనివారం అని ఉంది. అవునా? ఏముంది? 27వ తారీఖు 12వ నెల 2014 శనివారం అని రాసి ఉంది. ఇక్కడ చూడండి, ఈ రోజు మా బడి నుండి విహారయాత్రకు పోతున్నాం. పిల్లలు ఏం చెప్తున్నారు? ఈ రోజు మేము బడి నుంచి విహారయాత్రకు పోతున్నాం అని పొద్దుగానే లేచి మంచిగా తయారై మా అమ్మ కట్టించిన టిఫిన్ డబ్బా తీసుకొని పోయేటప్పటికి బడి ముందు బస్సు రెడీగా ఉందంట. ఆ రోజు పిల్లలందరూ కూడా బడి నుంచి విహారయాత్రకు పోతున్నారంట. అయితే పొద్దున్నే లేచి తయారయ్యి వాళ్ళ అమ్మ కట్టించినటువంటి టిఫిన్ బాక్స్ అవన్నీ తీసుకొని పోయేటప్పటికి బడి ముందట ఏముంది రెడీగా? వాళ్ళకి బస్సు అనేది ఉందంట. అయితే చూడండి, టీచర్లు పిల్లలందరం కూడా బస్సులో ఎక్కినాం. టీచర్లు మరియు వాళ్ళతో పాటు పిల్లలు, టీచర్ కూడా వెళ్తారు కదా, టీచర్తో పాటు పిల్లలు కూడా పోతున్నారు కదా, వాళ్ళ టీచర్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా బస్సులో ఎక్కారంట. బస్సు కదిలింది. మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ పోతుంటే టైమే తెలియలేదు. మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ పోతుంటే టైమే తెలియలేదంట పిల్లలకి. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? హైదరాబాద్ వెళ్తున్నారు. అవునా? చూడండి, బస్సు హైదరాబాద్ రాగానే కిటికీలకు వెళ్ళి బయటకు చూసిన బస్సు హైదరాబాద్ చేరుకోగానే పిల్లలందరూ కిటికీల నుంచి బయటకు చూస్తున్నారంట. అక్కడ వాళ్ళకి ఏమేమి కనిపిస్తున్నాయి చెప్పండి. చూడండి, పెద్ద పెద్ద బిల్డింగులు, దుకాణాలు, బస్సులు, కార్లు, ఆటోలు, మోటార్ సైకిళ్ళు అంతా కొత్తగా కనిపిస్తున్నాయంట. ఇప్పుడు వాళ్ళ ఊరి నుంచి వేరే ఊరికి వెళ్ళిన తర్వాత కొత్త కనిపిస్తుంది కదా. మన ఊర్లో ఉన్నటువంటి వేరే ఊర్లో ఉండవు, ఆ ఊర్లో ఉన్నటువంటి ఇక్కడ ఉండవు. అవునా? ఇక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? హైదరాబాద్కి వెళ్ళారు. అక్కడ హైదరాబాద్ లో పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తున్నాయంట, దుకాణాలు కనిపిస్తున్నాయంట, కార్లు, బస్సులు, ఆటోలు, మోటార్ సైకిల్ అవన్నీ కూడా వాళ్ళకు చూస్తుంటే చాలా కొత్తగా అనిపించిందంట. ఇంతలో బస్సు ఆగింది. ఎందుకు ఆగింది? వాళ్ళు ఎక్కడికైతే వెళ్తున్నారో ఆ ప్రదేశం అనేది వచ్చిన తర్వాత బస్సు అక్కడ ఆగింది. ఎదురుగా ఉన్న కోటలంటే ఒక పెద్ద భవనం చూపెడుతూ ఇదే సాలార్జంగ్ మ్యూజియం. అయితే హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? హైదరాబాద్ లో ఉన్న
మ్యూజియం, సాలార్జంగ్ మ్యూజియం ని చూడడానికి విహారయాత్ర అంటారు. విహారయాత్రకి ఎందుకు వెళ్తున్నారు? సాలార్జంగ్ మ్యూజియం చూడడానికి వాళ్ళు అందరు కూడా బస్సులో టీచర్లు పిల్లలు కలిసి అందరు కూడా వెళ్తున్నారు. వాళ్ళు మ్యూజియం దగ్గరికి వెళ్ళగానే బస్సు ఆగిందంట. అది ఏ విధంగా ఉంది చూడడానికి? కోటలాగా పెద్ద భవంతి ఉందంట. కోట లాంటి పెద్ద భవంతి ఉందంట. అయితే వాళ్ళ సార్ ఏం చెప్తున్నాడు? ఇదే సాలార్జంగ్ మ్యూజియం అని అంటారని ఆ పెద్ద కోట లాంటి భవంతిని చూపిస్తూ పిల్లలకి చెప్తున్నాడు. అయితే అన్నాడు సార్, అందరం బస్సు దిగినాం. అక్కడికి వెళ్ళాక వాళ్ళు వెళ్ళవలసిన ప్రదేశం వచ్చింది కదమ్మా. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? బస్సు దిగారు. 2 సార్లు పోయి టికెట్లు తెచ్చారు. వాళ్ళతో పాటు వెళ్ళినటువంటి 2 సార్లు కూడా టికెట్ తెచ్చారు. టికెట్ ఎందుకు? మనము లోపలికి వెళ్ళడానికి ప్రవేశానికి మనకు టికెట్ అవ్వాలి కదా, అవునా? ఇప్పుడు మనం ఏదైనా ఊరికి వెళ్తాము. ఊరికి వెళ్తున్నప్పుడు బస్సు ఎక్కుతాం. బస్సు ఎక్కాలంటే ఎక్కిన తర్వాత కండక్టర్ టికెట్ తీసుకుంటారు కదా. టికెట్ తీసుకున్న తర్వాత మనం నిజామాబాద్కి వెళ్ళాం అనుకోండి, నిజామాబాద్కి ఇంత అవుతుంది పైసలు మనం టికెట్ ఇస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి నిజామాబాద్ లో దింపేస్తాడు, అవునా? అదే విధంగా వీళ్ళు సాలార్జంగ్ మ్యూజియం చూడడానికి వెళ్ళారు కదా. అది చూడడానికి లోపలికి వెళ్ళడానికి ప్రవేశానికి టికెట్ తీసుకోవాలి కదా. అందుకే నేను వాళ్ళతో పాటు వచ్చిన 2 సార్లు వెళ్ళి టికెట్లు తీసుకొని వచ్చారంట. ఇంతలో పెద్ద లైన్ లో నిలబడి మ్యూజియం లోపలికి పోయినాం. తర్వాత టికెట్ తీసుకొచ్చిన తర్వాత పిల్లలందరూ పెద్ద లైన్ కట్టిండ్రంట. లైన్ కట్టిన తర్వాత మ్యూజియం లోకి పిల్లల్ని తీసుకొని పోయినారు. తర్వాత ఇక్కడ చూడండి అమ్మా, పేజీ నెంబర్ 41 చూడండి. పేజీ నెంబర్ 41 ఇక్కడ చూడండి. లోపలికి పోయినాక ఒక దగ్గర నిలబెట్టి ఇప్పుడు మనం సాలార్జంగ్ మ్యూజియం లో ఉన్నాం. లోపలికి తీసుకుపోయారు పిల్లలందరినీ. లోపలికి తీసుకుపోయిన తర్వాత పిల్లలందరినీ కూడా ఒక దగ్గర నిలబెట్టారండి. నిలబెట్టిన తర్వాత వాళ్ళ సార్ వాళ్ళు ఏమని చెప్తున్నారు? ఇప్పుడు మనము సాలార్జంగ్ మ్యూజియం లో ఉన్నాము అని పిల్లలకి చెప్తున్నారు. మనం ఉన్నాం. హైదరాబాద్ లో ఉన్న దర్శనీయ స్థలాల్లో ఇది ఒక ముఖ్యమైన వస్తు ప్రదర్శనశాల. ఏమని చెప్తున్నాడు? హైదరాబాద్ లో ఉన్న ప్రదర్శనశాలలో ఇది ఒక ముఖ్యమైన వస్తు ప్రదర్శనశాల. ఏంటది? సాలార్జంగ్ మ్యూజియం. అర్థమవుతుందా? సాలార్జంగ్ మ్యూజియం అంటే ఏమని చెప్పాను? వస్తు ప్రదర్శనశాల చెప్పాను కదమ్మా. ఇప్పుడు చూడండి, ఇది మూసీ నదికి ఒడ్డున ఉన్నది. ఇది ఎక్కడుంది? మూసీ నది ఒడ్డున దార్-ఉల్ షిఫా అనే ప్రాంతంలో ఉన్నది. మూసీ నది ఒడ్డున ఎక్కడ ఉంది? దార్-ఉల్ షిఫా అనే ప్రాంతంలో ఉన్నది. ఏంటి? సాలార్జంగ్ మ్యూజియం. హైదరాబాద్ చెందిన నిజాం పరిపాలకులలో సాలార్జంగ్ కుటుంబానికి చెందిన మీర్ యూసుఫ్ అలీ ఖాన్ సాలార్జంగ్ III ప్రపంచ నలుమూలల నుండి ఎన్నో విలువైన కళాఖండాలు వస్తు సామాగ్రిని సేకరించి, ఈయన తండ్రి తాత కూడా కొన్ని వస్తువులు సేకరించి అన్నిటినీ భద్రపరిచారు. ఇక్కడ చూడండి, నిజాం పరిపాలకులలో సాలార్జంగ్ కుటుంబానికి చెందినటువంటి వారు మీర్ యూసుఫ్ అలీ ఖాన్ సాలార్జంగ్ III ప్రపంచ నలుమూల నుండి ఎక్కడెక్కడి నుంచో అన్ని వస్తువులు సేకరించి, ఆయన తండ్రి కూడా విలువైన కళాఖండాలు వస్తు సామాగ్రి సేకరించిండు. ఈయన యొక్క తండ్రి తాత కూడా కొన్ని వస్తువులు సేకరించి అన్నిటిని ఎక్కడ భద్రపరిచారు? సాలార్జంగ్ మ్యూజియం లో భద్రపరిచారు. ఎవరెవరు సేకరించారు చెప్పండి? మీర్ యూసుఫ్ అలీ ఖాన్ సాలార్జంగ్ III ప్రపంచ నలుమూలల నుండి ఎన్నో విలువైన కళాఖండాలు వస్తు సామాగ్రిని సేకరించిండు. ఈయన తండ్రి కూడా తాత కూడా కొన్ని వస్తువులు సేకరించి వీళ్ళిద్దరు కూడా సాలార్జంగ్ మ్యూజియం లో ఆ వస్తువులన్నింటినీ కూడా భద్రపరచాలన్నమాట. ఇది చూడడానికి ఏ విధంగా ఉంది? అర్ధచంద్రాకారంగా ఉంది. ఏ విధంగా ఉంది? అర్ధచంద్రాకారం అంటే మీకు చందమామ తెలుసు కదా, సగం ముఖం అంటే ముఖం, సగం అర్ధచంద్రాకారం అంటే చంద్రమామ సగం అర్ధచంద్రకారం ఉండడం చూసారా మీరు ఎప్పుడైనా? ఈ విధంగా ఉంటారు చూడండి, సగం అర్ధచంద్రకారం ముఖం చందమామ, అవునా? అది సాలార్జంగ్ మ్యూజియం ఆ భవంతి చూడడానికి ఏ విధంగా ఉంది? అర్ధచంద్రాకారంగా ఉన్న ఈ మ్యూజియం ను 1951 డిసెంబర్ 16న ప్రజలు చూసేటందుకు తెచ్చారు. ఇది ఏ విధంగా చెప్పండి? అర్ధచంద్రాకారంగా ఏ విధంగా ఏది? సాలార్జంగ్ మ్యూజియం. ఈ మ్యూజియం ను 1951 డిసెంబర్ 16న ప్రజలందరూ చూసేటందుకు
ఈ మ్యూజియం ను తెరిచారు. భారతదేశంలో అతిపెద్ద మ్యూజియాల్లో ఇది 3వ స్థానము. ఇది ఎన్నవ స్థానం పిల్లలు? ఎన్నవ స్థానము? 3వ స్థానము. ప్రపంచ నలుమూలలో చూడండి, భారతదేశంలో ఉన్న అతిపెద్ద మ్యూజియాల్లో ఇది 3వ స్థానం. 3వ స్థానం. ఏంటి? ఏ మ్యూజియం అమ్మా? సాలార్జంగ్ మ్యూజియం. అయితే అతిపెద్ద మ్యూజియంలో 3వ స్థానము ఉన్నది. భారత పార్లమెంటు దీనిని జాతీయ ప్రాముఖ్యత గల సంగ్రహాలయంగా గుర్తించింది. సంగ్రహాలయం అంటే వస్తు ప్రదర్శనశాలగా గుర్తించింది. సంగ్రహాలయంగా గుర్తించింది. ఎవరు గుర్తించారు? మన భారత పార్లమెంట్. దీంట్లో మొత్తం 38 అర్రలు ఉన్నాయి. దీంట్లో మొత్తం 38 అర్రలు ఉన్నాయి. ఒక్కొక్క అర్రలో ఒక్కొక్క తీరుకు చెందిన ఎన్నో కళాఖండాలు ఉన్నాయి. ఒక్కొక్క అర్రలో ఒక్కొక్క తీరుకు చెందిన ఎన్నో కళాఖండాలు ఉన్నాయంట. ఇలా మొత్తం ఎన్ని అర్రలు ఉన్నాయి? 38 అర్రలు. అర్ర అంటే ఏంటి? గది. అర్ర అంటే ఏంటి? గది. అట్లా ఎన్ని గదులు ఉన్నాయి? 38 గదులు ఉన్నాయంట. ఆ 38 గదులలో ఎన్నో చారిత్రక వస్తు సామాగ్రి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క తీరుకు చెందినటువంటి కళాఖండాలు అందులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన వాటిని మనం చూద్దాం. పిల్లలకి వాళ్ళ సార్ వాళ్ళు వివరిస్తున్నారు సాలార్జంగ్ మ్యూజియం గురించి. అయితే ఇక్కడ చూడండి, అన్ని చెప్పి ముందుగా ఒక అర్రలోకి తీసుకుపోయిండు సార్. ఇవన్నీ కూడా సాలార్జంగ్ మ్యూజియం గురించి వివరించి ఒక అర్రలోకి పిల్లలందరినీ కూడా తీసుకుపోయిండు. అర్ర అంటే ఏమని చెప్పాను? గది. అర్ర అంటే ఏంటమ్మా? గది. ఆ గది లోపలికి పిల్లలందరినీ కూడా వాళ్ళ సారు తీసుకొని పోయిందంట. ఒక అర్రలో అన్ని అద్దాల బొమ్మలుంటే ఒక అర్రలో అన్ని చెక్క మీద చెక్కిన శిల్పాలు ఉన్నాయి. ఒక అర్రలేమో అన్ని అద్దంతో తయారు చేసిన బొమ్మలుంటే ఇంకొక అర్రలో ఏమున్నాయమ్మా? అన్ని చెక్క మీద చెక్కిన శిల్పాలు ఉన్నాయంట. చెక్క బొమ్మలు చెక్క తెలుసు కదా మీకు? దానిపైన చెక్కినటువంటి శిల్పాలు ఉన్నాయంట. ఇంకొక అర్రలో పెద్ద పెద్ద పెయింటింగ్లు అంట. మీరు బొమ్మలు తీస్తారు కదా రంగులతోటి, ఆ విధంగా పెద్ద పెద్ద పెయింటింగ్లు ఉన్నాయంట ఇంకొక అర్రలో. మరొక అర్రలో అన్ని దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయంట. మరొక అర్రలో ఏమున్నాయి? అన్ని దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయంట. మొఘల్ రాజులు ఉపయోగించిన షేర్వానీలు, శాల్వాలు, గాజు పాత్రలు ఎన్నెన్ని రకాలు చూసిన కొద్దీ చూడబుద్ధి అవుతుంది. అయితే వాళ్ళ సారు ఒక అర్రలోకి తీసుకుపోయిందంట. చూడడానికి తీసుకుపోయిన తర్వాత అర్రలు ఏమున్నాయి? అద్దంతో తయారు చేసినటువంటి బొమ్మలు ఉన్నాయంట. చెక్క మీద చెక్కినటువంటి శిల్పాలు ఉన్నాయంట. ఇంకొక అర్రలో ఇంకేమున్నాయి? పెద్ద పెద్ద పెయింటింగ్లు ఉన్నాయంట. పెద్ద పెద్ద చిత్రపటాలు ఉన్నాయంట. పెయింటింగ్ అంటే ఏంటి? చిత్రపటాలు ఉన్నాయంట. మరొక అర్రలో అన్ని దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయంట. దేవుళ్ళకి తెలుసా? రోజు ముక్కుతారు దేవుళ్ళకి. అటువంటి విగ్రహాలు ఉన్నాయంట. మొఘల్ రాజులు ఉపయోగించిన షేర్వానీలు తెలుసు కదా, వాళ్ళు వేసుకున్నటువంటి దుస్తులు, షేర్వానీలు, శాల్వాలు కప్పుకునేవి ఉంటాయి కదమ్మా. శాల్వాలు, గాజు పాత్రలు అంటే ఏంటి? గాజుతో తయారు చేసినటువంటి గిన్నెలు గాని, గ్లాసులు గాని, అవి ఇలా ఎన్నెన్నో రకాలు ఉన్నాయంట. అయితే పిల్లలకి అవి చూసిన కొద్దీ చూడబుద్ధి అవుతుందంట. అవన్నీ వాళ్ళకి కొత్తగా కనిపిస్తున్నాయి కదా. ఒక వస్తువు మనం కొత్తగా చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? చాలా బాగుంది, మళ్ళీ చూడాలనిపిస్తుంది, అవునా? అలాగే ఈ పిల్లలకు కూడా అనిపిస్తుంది, అబ్బాయి ఇవన్నీ ఎంత మంచిగా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసిన కొద్దీ నాకు చూడాలనిపిస్తుంది మాకు అని పిల్లలు చెప్తున్నారు. పిల్లలు వాళ్ళ మనసులో అనుకుంటున్నారు. అయితే ఒక అర్ర పేరు అక్కడ ఏమని రాసింది? పిల్లల గ్యాలరీ. ఒక అర్ర పేరు ఏమని రాసిందమ్మా? పిల్లల గ్యాలరీ. అందులో ఆ అర్ర లోపల అన్ని పిల్లలకు సంబంధించిన వస్తువులే ఉంటాయి. పిల్లల గ్యాలరీ రాసింది కదా. గదికి అర్ర అంటే ఏమని చెప్పాను? గది. ఆ గదికి పేరు ఏమని రాస్తుంది? చెప్పండి. పిల్లల గ్యాలరీ అని రాసి ఉందంట. అందు లోపలికి వెళ్ళగానే ఎన్నో మంచి మంచి బొమ్మలు ఉన్నాయంట. అందులోకి వెళ్ళగానే వాటికి ఎన్నో మంచి మంచి బొమ్మలు ఉన్నాయంట ఆ పిల్లల గ్యాలరీ ఆ గదిలో. అయితే అందంగా చెక్కతో కట్టిన బొమ్మరీలు ఉందంట. అందంగా చెక్కతో కట్టిన బొమ్మరీలు ఇంట్లో లోపల నిజంగా ఇళ్లలో ఉండే సామాన్లన్నీ గుజ్జుగా ఉన్నాయంట. చూడండి. అయితే ఆ అర్రలోకి వెళ్ళారు కదా, ఆ గదిలోకి వెళ్ళాం కదా. ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత ఎన్నో మంచి మంచి బొమ్మలు ఉన్నాయంట.
మళ్ళీ ఇంకేముంది అక్కడ, చెక్క తెలుసు కదా, చెక్కతో తయారు చేసినటువంటి బొమ్మరిల్లు ఉందట. మీకు బొమ్మరిల్లు, ఇంటి దగ్గర బొమ్మరిల్లు కట్టుకుని ఆడుకుంటారు కదా, మట్టితో కట్టుకుని ఆడుకుంటారు కదా. దీపావళి అప్పుడు కూడా మీ అమ్మ వాళ్ళు మీకు బొమ్మరిల్లు కట్టిస్తారు చూడండి. ఆ విధంగా మనం ఇంటి దగ్గర ఆడుకుంటే మనం మట్టితో కట్టుకుంటాం కదా. అయితే ఇక్కడ ఏ విధంగా ఉంది, చెక్కతో తయారు చేసినటువంటి బొమ్మరిల్లు ఉందంట. ఇదేంటో తయారు చేశారమ్మా, చెక్కతో తయారు చేసినటువంటి బొమ్మరిల్లు అందులో సాలార్జంగ్ మ్యూజియం లో ఉంది, ఒక అరలో ఉందంట. అయితే ఇంకేమున్నాయి, మన ఇళ్లలో ఏ విధంగా ఉంటాయో వస్తువులన్నీ కూడా అన్ని ఉన్నాయంట. చిన్న చిన్నగా బుజ్జిగా ఉన్నాయంట వస్తువులన్నీ కూడా. ఇంకా మంచాలు, సోఫాలు, కుర్చీలు అవన్నీ కూడా ఉన్నాయంట. మంచాలు ఉన్నాయంట, సోఫాలు వేసారా, సోఫాలు ఉన్నాయంట. మనం కూర్చుంటాం చూడండి, ఆ కుర్చీలు కూడా ఉన్నాయంట. ఇండ్ల ముందట తోటలు అవన్నీ చూస్తుంటే వాటితోటి ఆడుకోబుద్దైనంట పిల్లలకి. ఆ పిల్లల గాలి ఆ గదిలోకి పోయింది కదా, చెక్కతో తయారు చేసినటువంటి బొమ్మరిల్లు ఉంది. ఇంకేంటి ఉన్నాయి, మళ్ళీ మన ఇంట్లో ఏమేమి వస్తువులు ఉంటాయో, సామాన్లు ఉంటాయో అవన్నీ కూడా చిన్న చిన్నగా ఉన్నాయంట. ఇంకేమున్నాయి, సోఫాలు, కుర్చీలు కూడా ఉన్నాయంట. ఆ మంచాలు ఉన్నాయంట. మన ఇంటిలో పూల తోట ఉంటుంది కదా, ఆ విధంగా తోట కూడా ఉందంట. ఆ తోట లోపల రకరకాల వస్తువులు వాటి అన్నింటి, ఆ తోట అవన్నీ వస్తువులు వాళ్ళకి చూస్తుంటే ఏమనిపించిందంట, వాటితోటి ఆడుకోబుద్ధి అయిందంట. అవునా, మనం బొమ్మలను చూసినాం అనుకోండి, బొమ్మలతో ఆడుకోబుద్ధి అవుతుంది కదా. మళ్ళీ అట్లాగే బొమ్మరిల్లు ఉందంట. చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి, మన ఇంట్లో ఉండే వస్తువులు, ఇంట్లో ఉండే వస్తువులు. మళ్ళీ చిన్న చిన్న సోఫాలు ఉన్నాయంట, మంచాలు ఉన్నాయంట, కుర్చీలు ఉన్నాయంట. అవునా, మళ్ళీ ముందట తోట ఉందంట. తోట, పూలు పెంచుకుంటాం మనం, పూల తోటలు, కూరగాయలు పెంచుతాం, కూరగాయలు కూడా పెడతారు కదా. ఆ విధంగా చిన్న తోట కూడా ఉందంట అందులో. అవన్నీ చూస్తుంటే పిల్లలకి ఏమనిపించిందంట, ఆడుకోబుద్ధి ఏంటంట వాటితోటి. కానీ వాళ్ళు ఆడుకొనిస్తారా, కాలు చూడనిస్తారు కదా, ముట్టుకొనిస్తారు కదండి. దూరం నుండి చూస్తాము, అక్కడ ఆ వస్తువు ఉంది, ఇక్కడ ఏ వస్తువు ఉంది అనుకుంటా చెప్పిన కొద్ది మనము ఆశ్చర్యంగా చూస్తాం ఆ వస్తువుని. అవునా, అలాగే వాటిని అన్నింటిని చూసిన తర్వాత పిల్లలు ఏమనుకుంటున్నారు, వాటిని చూడగానే ఆడుకోబుద్ధి అవుతుంది అని అనుకున్నారంట. దాని పక్క అరలో ఒక యుద్ధానికి సంబంధించిన బుజ్జి బొమ్మలు, చిట్టి చిట్టి యుద్ధ నౌకల బొమ్మలు, బుజ్జి బుజ్జి సిపాయిలు బొమ్మలు, అశ్వదళాల బొమ్మలు, ఇరంగుల బొమ్మలు వందల కొద్ది అద్దాల పెట్టెలలో పెట్టారు. ఇవి చూసేందుకు చాలా బాగున్నాయి. అయితే ఈ పిల్లల గ్యాలరీ ఆ గదిల నుంచి మరొక అరలకు పోయిందంట. ఈ పిల్లల గ్యాలరీ అరల నుంచి మరొక అరలోకి పోయిందంట. అక్కడ ఏమున్నాయి, యుద్ధం చేస్తారు చూడండి, యుద్ధం తెలుసు కదా, బాహుబలి సినిమా చూసిండ్రా, అందులో యుద్ధం ఏ విధంగా చూస్తారు. ఆ విధంగా యుద్ధానికి సంబంధించిన కత్తులు గాని అన్ని, ప్రతి ఒక్క యుద్ధ నౌకలు తెలుసు, పడవలు ఉంటాయి కదండి, అవి బొమ్మలు, బుజ్జి బుజ్జి సిపాయిలు, చిన్న చిన్న పోలీస్ బొమ్మలు అవన్నీ ఉంటాయి కదా, సిపాయిలు, మిలిటరీ పోలీసు అవి ఉంటారు చూడండి, అవి చిన్న చిన్న సిపాయిలు అంట తెలుగులో. అవన్నీ చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయంట. అశ్వదళాల బొమ్మలు అంటే ఏడుగు బొమ్మలు, పిరంగుల బొమ్మలు, పెద్ద పెద్ద దాంట్లో పెట్టి అందులో గుండ్లు పెట్టి పేరేస్తారు చూడండి, అందులో నుంచి పెద్ద మంట వస్తుంది. అవునా, అటువంటి పిరంగులు ఉన్నాయంట వందల కొద్ది. అవన్నీ కూడా అద్దాల పెట్టెలో పెట్టారంట. ఇవన్నీ వస్తువులు కూడా ఎందులో పెట్టారు, పెద్ద అద్దాల పెట్టెలో ఇవన్నీ కూడా దాంట్లో భద్రపరిచిందంట. అవన్నీ పెద్దవి ఉన్నాయా, పెద్దవి లేవు కదా, చిన్న చిన్నగా ఉన్నాయంట చూడ్డానికి. అవన్నీ వస్తువులు ఎక్కడ పెట్టారు, పెద్ద అద్దాల పెట్టె ఉంటుంది కదమ్మా, అద్దాల పెట్టెలో పెట్టారు. ఇవి చూసేటందుకు చాలా బాగున్నాయి. ఇవన్నీ పిల్లలు చూస్తున్నారు కదా, పిల్లలు అవి చూస్తుంటే అబ్బాయి ఎంత మంచిగా ఉన్నాయని వాళ్ళు అనుకుంటున్నారనమాట. అంతంత సాగు, అరే పిల్లలు టైం 11:50 అవుతున్నది. ఈ మ్యూజియం లో ముఖ్యమైనది గంటల గడియారం. ఇంకా 10 నిమిషాల్లో గడియారం గంటలు కొడుతుంది అని పోదాం రండి. ఇవన్నీ చూసిన తర్వాత ఇంతలో వాళ్ళ సార్ ఏమంటున్నాడు, పిల్లలు టైము 11:50 అవుతుంది. ఈ మ్యూజియం లో ఇంకా చాలా ముఖ్యమైనటువంటిది చూపిస్తాను రండి. అదేంటి, గంటల గడియారం. ఇంకా 10 నిమిషాల్లో గడియారం గంటలు కొడుతుంది, మనం అక్కడికి వెళ్ళి చూద్దాం రండి, నేను చూపిస్తాను మీకని ఆ సార్ వచ్చి పిల్లల్ని తీసుకొని వెళ్ళిందట. గంటల గడియారం ఎక్కడైతే ఉండదో అది చూపించడానికి పిల్లల్ని తీసుకొని పోయిండు. మమ్మల్ని వరండా మధ్యలోకి తీసుకుపోయిండు.
వాళ్ళందరినీ కూడా ఇంట్లో ఆ గదిలో వరండ పెద్ద ఉంటుంది కదమ్మా, ఆ వరండ మధ్యలో తీసుకుపోయి నిలబెట్టిన మధ్యలో. వామ్మో అని పిల్లలు అన్నారు. ఎందుకన్నారు? అక్కడ ఉష్కపోస్తే రానున్న జనం ఉన్నారంట. వాళ్ళు ఆ గంటలు కొట్టే గడియారాన్ని చూద్దాం పోయింది కదా, అక్కడికి పోయేసరికి ఎంతో మస్తు మంది ఉన్నారంట. మన పెద్దలు అంటారు చూడండి, గుడిపోతే ఏదైనా పూజ అయితే కనుక ఏదైనా పండగలకు పోతే, అమ్మ బాబాయ్ అక్కడ ఎంత మంది ఉన్నారు తెలుసా, పైనకెళ్ళి ఇట్లా ఉసుక పోసి కూడా కింద పడదు అంటారు మన పెద్దలు, అమ్మమ్మలు కానీ నాన్నమ్మలు కానీ తాతలు కానీ అంటారు. ఆ విధంగా వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ ఓయమ్మ మస్తు మంది ఉన్నారంట. ఉసుక పోసిన కూడా కింద పడదన్నట్టు ఉన్నారంట. అయితే ఆ పిల్లలు వాళ్ళని చూసి అమ్మో అన్నారంట. అక్కడ ఉసుక వస్తు రాలంత జనం ఉన్నారు, సార్ ఎట్లనో అట్లా సందు చేసి మాకు అందరికి గడియారం కనపడేటట్టు నిలబెట్టింది. ఇక పాపం వాళ్ళ సార్ ఏం చేసినట్ట, ఆ గడియారం చూపించాలి కదమ్మా, వాళ్ళు చూడడానికి కదా వెళ్ళింది వస్త్ర ప్రదర్శనశాలకి. ఇక ఎన్నో గట్ల ఆ సార్ తిప్పలు పడి వాళ్ళందరికీ స్థలాన్ని చేసి పిల్లలందరినీ కూడా ఆ మధ్యలో గడియారం దగ్గర కనిపించినట్లు నిలబెట్టిందంట. అయితే ఇక్కడ చూడండి, పిల్లలు పెద్దలు అందరూ ఒకటే లొల్లి. ఇక గడియారం చూస్తున్నారు కదమ్మా, అది గంటలు కొడుతుంది దాంట్లోది. అయితే పిల్లలు పెద్దలు కూడా పెద్దలు ఒకటే లొల్లి అంట గడియారం చూస్తూ. అందరూ చేతుల్లో కెమెరాలు, సెల్ ఫోన్లు, వీడియో కెమెరాలు రెడీగా పట్టుకున్నట్టు. అంటే దాన్ని ఆ గంటలు కొట్టే గడియారాన్ని అది ఏ విధంగా గంటలు కొడుతుందో చూద్దామని సెల్ ఫోన్లు, వీడియో కెమెరాలు అవన్నీ కూడా పట్టుకుని రెడీగా ఉండనంటే వీడియో తీసుకోవడానికి. మా సార్ కూడా వీడియో తీసేటందుకు కెమెరా రెడీగా పట్టుకున్నాడు. మా సార్ కూడా వీడియో తీసేటందుకు కెమెరా రెడీగా పట్టుకున్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు? సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళారు. సాలార్జంగ్ మ్యూజియం అంటే ఏంటి? ఏమని చెప్పాను మీకు? వస్తు ప్రదర్శనశాల. అన్ని వస్తువులు, పురాతనమైన వస్తువులను భద్రపరుస్తారు కదమ్మా వస్తు ప్రదర్శనశాలలో. ఇవన్నీ కూడా పిల్లలు చూడడానికి పోయారు కదా, ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? సాలార్జంగ్ మ్యూజియం కి వెళ్ళారు. అవునా? ఇంకా ఈ పాఠము తర్వాయి భాగంలో మనము చెప్పుకుందాము. ఇక్కడి వరకు మీరు ఏం చేస్తారు? మొదటి నుంచి పాఠాన్ని కూడా మొత్తము ఇక్కడ వరకు పూర్తయిందో మీరు చదవండి, మీకు కూడా అర్థమవుతుంది. సరేనా పిల్లలు? మిగతాది తర్వాయి భాగంలో మనము